మాజీ మంత్రి కాకానిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా నిన్నటితో కాకాని 3 రోజుల కస్టడీ పూర్తయింది. మాజీ మంత్రి కాకానిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా నిన్నటితో కాకాని 3 రోజుల కస్టడీ పూర్తయింది. మాజీ మంత్రి కాకానిపై అయితే మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం మరో ఉచ్చు బిగిసిందనే చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్ట్ లో అనధికారికంగా టోల్ గేట్ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే కంటైనర్ లారీలు ఆయిల్ ట్యాంకర్ల దగ్గర అనధికారికంగా నగదు వసూలు చేశారంటూ కూడా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పొదలపూర్ మండలం రుస్తుం మైన్స్కు సంబంధించి క్వాడ్జ్ మైనింగ్ అక్రమాల కేసులు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన 3 రోజుల కస్టడీకి కూడా ఇచ్చారు పోలీసులకు. అలాగే ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన 3 రోజులు విచారించారు. నిన్నటి రోజు SCST అట్రాసిటీ కోసం మళ్ళీ కూడా ఆయనకి రిమాండ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. మళ్ళీ కస్టడీ అనంతరం రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి అని చెప్పాలి. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే రుస్తుం మైన్స్ కి సంబంధించి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కాకానిపై మరో కేసు నమోదు కావడం కూడా కొంత వైసీపీ అయితే మాత్రం ఆందోళన నెలకొందని చెప్పాలి. అలాగే కాకాని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వరుస కేసులు అయితే మాత్రం కాకాని అయితే వెంటాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నమోదైనటువంటి కేసు గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కూటమి నేతలు అనేక సార్లు ఆరోపణ చేశారు. అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం పోర్ట్ నుంచి జరిగేటటువంటి ఏదైతే లావాదేవీలు లారీలు కంటైనర్లు వెళ్ళేటటువంటి మార్గం ఆయిల్ ట్యాంకర్ల మార్గం ఉందో ఇక్కడ ఖచ్చితంగా కూడా అక్కడ అనధికారికంగా టోల్ వసూలు చేసి లారీ కింద వసూలు చేసినటువంటి ఆరోపణలు అయితే మాత్రం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. దీని పట్ల ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం, ఈ కేసు తీవ్రత ఎంత ఉండబోతుంది, దీని ప్రభావం ఏమన్నా ఉండబోతుందా, దీంట్లో కాకాని గోవర్ధన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది ఎన్నిటిని మనం గమనించేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా, అంటే బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని ఈ రోజు నమోదైనటువంటి కేసు తీవ్రత ఏమన్నా బెయిల్ కి ఆటంకం కలిగిస్తుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మరికొద్ది సేపట్లో SCST అట్రాసిటీ ఏదైతే కోర్టు తీర్పు అయితే మాత్రం బెయిల్ పిటిషన్ మీద ఉంచేటటువంటి కోర్టు తీర్పు అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పాలి శాలిని. అలాగే చరిత్, మరి కాసేపట్లో మీరు అన్నట్టు కాకాని బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ జరుగుతుంది. ఈ లోపే మళ్ళీ కాకానిపై కేసు నమోదవ్వడం, అక్కడ వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు దీనిపై? ఖచ్చితంగా ఇది వైసీపీ శ్రేణులు కానీ కాకాని అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ రోజు బెయిల్ పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా మరొక కేసు నమోదు చేయడం అయితే మాత్రం ఇది కొంత కూటమి ప్రభుత్వం వాళ్ళు కక్ష సాధింపు చర్యని ఇటు వైసీపీ శ్రేణులు చెప్తున్నప్పటికీ గతంలో జరిగినటువంటి అక్రమాలు కాకాని వెంటాడుతున్నాయంటూ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయిల్ ట్యాంకర్లు అలాగే కంటైనర్ లారీల దగ్గర అక్రమ వసూళ్లు, అక్రమ టోల్ ప్లాజా ఏర్పాటు, దీని వెనక సూత్రధారి పాత్రధారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారంటూ కూడా గతంలో చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులను కూడా విచారించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ కేసులో అప్పట్లో కీలకంగా వ్యవహరించినటువంటి ముత్తుకూరుకు సంబంధించిన వైసీపీ నేతలను కూడా పోలీసులు కొంత విచారిస్తారు. వారిపై కూడా కేసులు నమోదు అవుతాయంటూ కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు బెయిల్ పిటిషన్ కి ఈ రోజు కొత్తగా కాకాని మీద నమోదైనటువంటి కేసుకి ఏదైనా ఆటంకం కలుగుతుందా, బెయిల్ వస్తుందా రాదనేది మాత్రం దీని పట్ల అయితే మాత్రం వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. పోలీస్ జీబులో ఎక్కించుకున్న విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఆయన